వెల్కమ్ టు VFM న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పీడీఎస్ బియ్యం పక్కదారి పడితే సహించేది లేదు. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక. కాకినాడలో ప్రజా దర్బార్ కార్యక్రమం పాల్గొన్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు. కొత్తపల్లి మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హామీ. కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలని తీర్మానం. రౌండ్ టేబుల్ సమావేశంలో వెల్లడి. పీడీఎస్ బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఇవాళ కాకినాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీడీఎఫ్ రైతు పక్కదారి పట్టకుండా వివిధ చర్యలు చేపడుతున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రతి నెల 4,42,00,000 మందికి ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ బియ్యాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కాకినాడ నగరంలో ఇతర ప్రాంతాల్లో కానీ రైస్ పక్కదారి పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే తగిన రీతిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం అందించిన నాణ్యం బియ్యం యొక్క నాణ్యత పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు తెలిపారు. మన ప్రజలందరూ కూడా సహకరించారు. కొత్త రేషన్ కార్డు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. రైస్ కార్డ్స్, స్మార్ట్ రైస్ కార్డ్స్ అవన్నీ కూడా QR కోడ్తో ఉంటాయి. ఎక్కడైనా మార్పులు చేర్పులు ఉంటే ఇమ్మీడియట్గా డేటా బ్యాంక్ తోటి మేము అనుసంధానం చేసుకుని ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. ఒక్క నిమిషం, మా డేటా ఈ రోజు నా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం నుంచి వస్తుంది, అదేవిధంగా ఆధార్ నుంచి వస్తుంది. వీటితో పాటు మాకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న రిజిస్ట్రీ, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రీతో కూడా అనుసంధానం అయ్యి ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఆ మార్పులు జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అంటే ఈ ప్రశ్నకి సమాధానం చాలా సమయం పడుతుంది. పీడీఎస్ రైస్ విషయంలో ఉక్కు పాదంతో ఖచ్చితంగా వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4,42,00,000 మందికి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మన రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్నాం. చాలా సందర్భాల్లో ఈ పక్కదారి వెళ్తున్నాయని మనకి స్పష్టంగా ఆధారాలు దొరికినాయి. మనం కూడా కాకినాడలో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానీ దాడులు చేసినప్పుడు ఆ రోజున మేము రిజిస్టర్ చేసిన కేసు తదుపరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో తప్పకుండా మేము చేయాల్సింది ఈ రోజున ఏంటంటే సరఫరా చేసే బియ్యం నాణ్యత కూడా పెంచాలి. అందులో భాగంగానే ఈ రోజున మేము 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఖరీఫ్లో సేకరిస్తున్నప్పుడు మా అంచనాలకి అనుగుణంగా, ఆ అంచనాల కన్నా ఎక్కువగా మాకు ఫైన్ రైస్ రాబోతుంది అనేది వ్యవసాయ శాఖ అధికారులు, తర్వాత మా శాఖ అధికారులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ విధంగా మార్పులు తీసుకొస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఫెయిల్యూర్ ఎక్కడయ్యామంటే గతంలో వీళ్ళు ఒక మాఫియా క్రియేట్ చేశారు, బాగా లోతుగా పాతుకుపోయిన మాఫియా. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను ప్రజా దర్బార్ దృష్టికి తీసుకువచ్చారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ప్రజా దర్బార్కు అర్జీదారుల సంఖ్య పెరిగింది. ఈ కార్యక్రమంలో న్యూటన్ ఆనంద్, నిరుకుర్తి వెంకటేశ్వరరావు, గింజాల శ్రీనివాసరావు, అరిగెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పేరు కూడా మనం ఈరోజు ఆయన దగ్గర అర్జీ తీసుకున్నాం. ఆయనకి మనం అతను రికవరీ అయ్యే వరకు చేస్తాను. తర్వాత అలాగే ఒక ఇక్కడ మన సూనాపురంలో ఒక ఆయన వచ్చారని ఆయనకు ఆక్సిజన్ 10 years నుంచి ఉంది. ఆయన ప్రాబ్లం కూడా ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితులు కొనుక్కునే పరిస్థితుల్లో ఆయన కూడా ఆక్సిజన్ ఇస్తామని చెప్పాం. తర్వాత లాస్ట్ టైం మనం ఇక్కడ సిరిగల్పల్లి లంకలోని ఒక ఆయనకి అతనికి హస్బెండ్ లేరు, ఆయనకి ఒక 2 పిల్లలు, వారికి ఇల్లు కట్టిస్తున్నామండి. యాక్చువల్గా స్కెల్టన్గా ఉన్న బిల్డింగ్ని మనం మొత్తం రీమోడలింగ్ చేసి మనం అక్కడ చేస్తున్నాం సిరిగల్పల్లిలో. అది ఒక నెక్స్ట్ వీక్లో అది కోఆపరేషన్ చేస్తామండి. తర్వాత నా దగ్గర ఒక 3 లక్షల నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుందండి ఇది. తర్వాత అలాగే మొన్న జిల్లా హైకోర్టులో మన కాకినాడలోని యాక్సివేటర్ వాళ్ళకు కూడా ప్రజెంట్ చేసాం మన సానస్ ఫౌండేషన్ ద్వారానే. అంటే అందరికీ నమస్కారం అండి. 21వ ప్రజా దర్బార్కి స్వాగతం. ఎంపీ గౌరవనీయులు ఎంపీ శ్రీ సానా సతీష్ బాబు గారు ఆఫీసులో ప్రతి శుక్రవారం జరిగే 21వ ప్రజా కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని మత్స్యకారులు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పద్మశ్రీతో కలిసి కొత్తపల్లిలో పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇటువంటి విపత్కర పరిస్థితిని తాను తొలిసారి చూశానని, మత్స్యకారుల జీవితాలకు భరోసా కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడి పరిస్థితులను ఎమ్మెల్సీ పద్మశ్రీ కలెక్టర్కు వివరించారు. నమస్కారం అండి. ఇవాళ మన సుబ్బంపేట ఈ సుబ్బంపేట మండలంలో సుబ్బంపేట గ్రామంలో జనరల్గా కూడా ఇక్కడ కొంచెం వేవ్ యాక్టివిటీ సముద్రం తీరంలో ఉండడంతో కొంచెం అలల యాక్టివిటీ ఉంటుంది. బట్ లాస్ట్ 4 days నుంచి విపరీతమైన అలలు వచ్చేసి ఊర్లోకి నీళ్ళు రావటం, ఆ నీళ్ళు ఎక్కడికి బయటికి పోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మనం మోటార్స్ పెట్టి కొంతవరకు ఎవాక్యుయేట్ చేయగలిగాం. బట్ ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి యాక్టివిటీలు వస్తే ఒక టెంపరీ సొల్యూషన్ అంటే ఇలా నీళ్ళు నిలవకుండా వాళ్ళకి పరిశుభ్ర వాతావరణం నుంచి బయటకు తీసుకోవడానికి ఏం చేయాలని దాని నుంచి రావడం జరిగింది. ప్లస్ అలాంగ్ విత్ దట్ ఈ బండ ఏదైతే రాళ్ళు ఉన్నాయో కొంత కలర్ తీవ్రత వల్ల పడ్డం జరిగింది. అవి మళ్ళీ పైకి కూర్చడం, కొత్త రాళ్ళు వేసుకుంటూ హైట్ పెంచడం వల్ల కొంతవరకు ఈ వేవ్స్ ఆపగలం అనేది. కాకినాడ జిల్లాకు విద్యాదాత మల్లడి సత్యలింగ నాయకర్ జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ తాళ్లరేవులో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తాళ్లరేవు మండలంలోని అంబేద్కర్ భవనంలో మాజీ ఎంపీపీ మందాల గంగా సూర్యనారాయణ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు మరియు ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం రాకముందే నాయకర్ తను సంపాదించిన ఆస్తినంతటినీ పేద విద్యార్థుల చదువు మరియు వారి సౌకర్యాల కోసం ఖర్చు చేశారని సమావేశంలో గుర్తు చేశారు. ఆయన స్థాపించిన MSN చారిటీస్ పేరుతో నేటికి ఆ విద్యాసంస్థలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరికీ విద్యను అందించిన మల్లాడి సత్యలింగ నాయకర్కు గుర్తింపుగా కాకినాడ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇవ్వడమే అనుకున్నాం, కానీ ఇంత జనం వచ్చారంటే అందరూ కూడా ఆయన మీద భక్తి, ఆ భక్తి ఈ విధంగా మరి పూజ్యులు కీర్తిశేషులు ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా
విద్యాదానం, అన్నదానం అనేక కార్యక్రమాలు మరి స్వాతంత్రం రాకముందే 1915వ సంవత్సరంలోనే ఈ యొక్క ట్రస్ట్ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి విద్య కానీ వైద్యం కానీ లేనటువంటి రోజుల్లో, విద్యారంగం ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ లేనటువంటి రోజుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ విద్య పరంగానే విద్య నేర్చుకుంటేనే వాళ్ళందరూ మరి అదృష్టవంతులు అవుతారు, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ యొక్క జీవితాలు బాగుంటాయి అనేటటువంటి ఆ రోజుల్లోనే మరి ఆయన మరి చిన్నతనంలో ఆయన చదువుకోకపోయినా ఈ సమాజాన్ని చదివించాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కృషి, మరి ఆ కృషి ఫలితమే ఈవేళ ఈ జిల్లా నలుమూలల్లో కూడా సుమారు 1500 ఎకరాలని ఆయన సొంత ఆస్తులు బలపరుచుకుని ఆ ఆస్తుల్ని యొక్క ట్రస్ట్గా మరి రాసేసి ఆ ట్రస్ట్ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందిని విద్యావంతులు చేసినటువంటి దాత మరి పెద్దలు కీర్తిశేషులు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి యొక్క నామకరణ ఈ జిల్లాకు చేయాలనేటువంటి 4 రోజుల క్రితం 16 సంవత్సరాల దళిత మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి 2 యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన గోకవరంలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్ఛార్జి తోట నరసింహం, తోట రాంపై వైసీపీ నాయకులు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత, ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, మండల వైసీపీ నాయకులు అత్యాచారానికి పాల్పడిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం మాట్లాడుతూ 16 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలన్నారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ 4 అయింది సార్ మేము రిపోర్ట్ ఇచ్చి, ఇప్పుడు కూడా మాకు రిపోర్ట్ ఏమైందని చెప్పలేదు, వాళ్ళు జైలు కూడా తీసుకెళ్ళలేదు సార్. మాకు వెనకాల ఎవరు లేదు సార్. అమ్మాయి కేసుల గురించి ఏ అమ్మాయికి కూడా ఇలాంటిది జరగకూడదు. ఆ అమ్మాయిని రమ్మని మోసం చేసిన బట్టికి మొత్తం కుటుంబ సభ్యులతో శుద్ధంగా అందరినీ శిక్షించాల. అదండి సార్, నా కూతురికి అన్యాయం జరిగినట్టు ఏ బిడ్డకే జరగకూడదు సార్. నేను ఏడ్చినట్టు ఏ కుటుంబంలో జరగకూడదు సార్. నా కూతురు భయంలోంచి బయటపడాలంటే నా కొడుకులు శక్తి తీయాలి సార్. అమ్మాయిని ఇందాక కూడా హాస్పిటల్ తీసుకెళ్లి శిలను పెడుతుంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చారని అనుభూతిలో శిలను పీక్కొని పారిపోయింది సార్. అరెస్ట్ చేశారండి వాళ్ళని. అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నీరు గచ్చే పరిస్థితి చేయొద్దండి. అంటే చిన్నపిల్ల కదా, 16 ఏళ్ళు. పాపను ఎక్కడ పెడితే అక్కడ కొట్టడం, రకరకాలైనటువంటి మరి అన్ని రకాలైనటువంటి వస్తువులు వాడి ఆ పాప మీద చాలా అగాత్యం కూడా జరిగింది. ఇక్కడ పాపను చేశారు, చాలా గాయాలు కూడా చేయడం జరిగింది. మరి మెడికల్ రిపోర్ట్స్ కూడా అవన్నీ కూడా నిర్ధారించడం జరిగింది. పోలీసులు కూడా చూశారు ఆ పాప యొక్క శరీరం మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వారు ఈ యొక్క అగాత్యానికి పాల్పడినప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా పోలీసు వాడు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. వారి మీద కేసు కూడా పెట్టారు. వారిద్దరి మీద కూడా 2 కుర్రోళ్ళు మరి ఆ రకమైనటువంటి ఒక ప్లానింగ్తో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పాపను మభ్యపెట్టి ఆ రకమైనటువంటి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కూడా జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ పరంగా మరి వారిని పరామర్శించడానికి మేము అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మండల అధ్యక్షురాలు, అలాగే సోదరిమణి శ్రీమతి శ్రీవల్లి వీరబాబు గారు, అలాగే గుళ్ళ ఏడుకొండల గారు, మరి ఎస్సీసీఎల్ అఫీసర్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు సోదరిమణి శ్రీమతి సుజాత గారు, అలాగే ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి, ఈ మండలానికి సంబంధించినటువంటి వారందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం కూడా జరిగింది. మరి ఏదైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక గోకవరం కాదు, ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు వెంటనే తక్షణమే స్పందించాలి. ఇటువంటి లాంటి అరికట్టాలి. పోలీసులకి ఎప్పుడన్నా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చిగురుమామిడి మండలం ఇందుర్తి ఓగులాపూర్ మధ్య లో లెవెల్ వంతెనపై ఎల్లమ్మ వాగు ఉధృతికి పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొహెడా మండలం పోరెడ్డిపల్లి వద్ద మోయే 9వ వాగు ఉధృతికి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఆడతారు కొట్టిందామా 10 సంవత్సరం చక్కగా 16కు 5 తోడు పడక అంతే కొట్టు పారింగింది అది. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు వల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అన్నారు. నర్సాపూర్ పట్టణంలో నియోజకవర్గ స్థాయి బీజేపీ సేవాపక్షం మండల స్థాయి కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధుల కోసం ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక్కరికి కూడా చెప్పేదంతా సంజీవరెడ్డి, ఇంకిద్దరు రాజేష్, ఇంకోరు వేణు, ఈ ముగ్గురు బాధ్యత ఉంటుంది. ఈ ప్రతి ఫోటో చూస్తారు, ప్రతి విలేజ్లో ఏం పని చేసారు అనేది చూస్తారు. ఇంకోటి ఇది ఏంటిదంటే కార్యక్రమాలు మనం ఏమేమి చేయాలి అనేది మహిళా మోర్చా ఏం చేయాలి, యువ మోర్చా ఏం చేయాలి, మళ్ళీ బీజేపీ పార్టీ ఏం చేయాలి, బూత్ అధ్యక్షుడు ఏం చేయాలి అనేది ప్రతిదీ కూడా ఉన్నది. ఇవన్నీ కూడా ప్రింట్ ఇస్తారు, నగేష్ ప్రింట్ ఇస్తాడు. మనిషి కూడా తీసుకుపోయి ఇప్పుడు రానోళ్ళకు ఇప్పుడు మళ్ళీ ఇంకొక పని కూడా చేయి నగేష్. ఈ కార్యక్రమాలైతే తప్పకుండా ఇప్పుడు జాతీయ పార్టీ కూడా చూస్తుంది కాబట్టి, స్టేట్ పార్టీ కాకుండా జాతీయ పార్టీ కూడా చూస్తుంది కాబట్టి నువ్వు ఒకటి గ్రూప్ క్రియేట్ చేయి. 37 మంది ఒకటి అలా రమేష్ అన్న నన్ను కొంతమంది మందరం కూడా చేసి ఒకటి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి వీళ్ళందరితో మాట్లాడి ఏదైతే రేపు సాయంత్రం ఈరోజు అయితే నీ కార్యశాల అయిపోయినట్టు మనం 17 తారీఖు నుంచి ఏమేమి పనులు చేయాలి, ఎవరు రెడీగా ఉన్నారు, ఎవరు ఏం పని చేస్తున్నారు, ఏ గ్రామంలో ఏం నడుస్తుంది, ఇవన్నీ మాట్లాడుకుందాము. ఒక కాన్ఫరెన్స్ కాల్ అనేది. భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. వర్షపు నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం ప్రజల రక్షణ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. మెదక్ మున్సిపాలిటీలోని గోల్కొండ వీధి మరియు గాంధీనగర్ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఇళ్లలోకి నీరు చేరిన ప్రదేశాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా మున్సిపాలిటీలోని వివిధ వార్డులలోని లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కార మార్గాలు అన్వేషించి తక్షణ సహాయక చర్యలపై దృష్టి సారిస్తున్నామన్నారు. మురికి కాల్వలను చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. पूरा थोड़ा अच्छा रहता है पेमेंट पेमेंट जो गिरा ना आपको 1 लाख बेसमेंट का पेमेंट गिरा जल्दी कर फाइनल నీటిలో వచ్చినాయా కొహెడాలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కొహెడా మండలంలో ఏర్పడిన వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ కె హైమావతి స్వయంగా పరిశీలించారు. కొహెడా నుండి నారాయణపూర్ వెళ్లే రోడ్డుపై ఉన్న లో లెవెల్ వంతెన మరియు నారాయణపూర్ నుండి విజయనగర్ కాలనీ వెళ్లే రోడ్డుపై ఉన్న ఎల్లమ్మ వాగుపైన చెక్ డ్యాం పైన ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని ఆమె క్షేత్రస్థాయిలో సమీక్షించారు. 2 వంతెనల వద్ద నీటి ప్రవాహం తగ్గే వరకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆమె తహసీల్దార్ను ఆదేశించారు. నీటి ఉధృతి తగ్గే వరకు రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని అధికారులకు సూచించారు. ఎవరూ కూడా వాగు దాటే ప్రయత్నం చేయొద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రజలను కోరారు.
గ్రూప్ 1 పరీక్షల రద్దుకు సంబంధించి కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు రాక్షసానందాన్ని పొందడం దురదృష్టకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి మంత్రి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ప్రజాపాలన ప్రభుత్వంలో తెలంగాణ పోరాటానికి మూలమైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమై పెండింగ్ లో ఉన్న పరిస్థితుల్లో వాటన్నింటినీ పరిష్కరించి దాదాపు 65,000 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ విషయంలో కొన్ని లోపాలున్నాయని, మరికొన్ని కారణాలతో కోర్టు ఒక నిర్ణయం తీసుకుందని, కోర్టు నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి ఆనాడు కాకతీయులు నిర్మించినటువంటి గొలుసుకట్టు చెరువుల్లో ప్రధానమైనటువంటి చెరువు ఎల్లమ్మ చెరువు. ఈ ఎల్లమ్మ చెరువు ద్వారా మత్తడి దునికినా లేదా ఇంకా ఇతర చెరువుల యొక్క ఇన్పుట్ అంతా కూడా రాత్రి వర్షాలతో ఎక్కువ రావడం వల్ల ఇది ఎల్లమ్మ చెరువు కూడా మత్తడి దునికేటువంటి ఇన్ఫ్లో ఉంది. అందుకే గంగమ్మ తల్లికి పూజ చేసి అందరిని చల్లంగా చూసి పాడి పంటలతోటి ఆరోగ్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించి మనం ఆ గంగమ్మ తల్లిని ప్రార్థించడం. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా నిన్నటి వర్షాలతోటి అన్ని చెరువులు, కుంటాలు అన్నీ కూడా మంచి నిండుగా జలకళను అలంకరించుకున్నాయి. కాబట్టి రాబోయే సీజన్ లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగాతో పాటుగా మరి రైతులందరూ కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అసలు తెలంగాణ పోరాటానికి మూలమైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేస్తూ ఉన్నాం. ఉద్యోగ నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు వివాదాస్పదమై పెండింగ్లో ఉండే పరిస్థితుల్లో వాటన్నిటిని పరిష్కరించి దాదాపు 65,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అందులో గ్రూప్ 1కు ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.